హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ప్రోమో 1 ప్రోమో చూసాం కదా. సో ఈ ప్రోమోల్లో ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో, ఎవరు లీడ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ ఈరోజు 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఇమ్యూనిటీ టాస్క్లో ఒక టాస్క్లో ఎవరు గెలిచారో, సెకండ్ టాస్క్లో ఎవరు గెలిచారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేశారో, అదేవిధంగా ఓటు అప్పీల్ అనే ఛాన్స్ అనేది ఎవరికి వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, తనుజ అవుతుందా, వీళ్ళ ముగ్గురుట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఉందనేది ఈ వీడియో కింద ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసము టాస్కులు జరుగుతున్నాయి కదా. ఆ టాస్కుల్లో ఓట్ అప్పీల్ ఈరోజు ఎవరికి వచ్చింది, బిగ్ బాస్ పెట్టిన టాస్కులు ఏందని ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ బాల్ టాస్క్ ఉంటుంది కదా. ఆ బాల్ టాస్క్లో తనుజ గారు అయితే గెలవడం జరిగింది. ఇక్కడ సంచాలకుగా కళ్యాణ్ పడాల, అదేవిధంగా సంజన వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళలో సంజన వర్సెస్ తనుజ, అదేవిధంగా బర్నీ వర్సెస్ సుమన్ శెట్టి, అలాగే సంజన వర్సెస్ పవన్ కళ్యాణ్ గొడవలు అయితే జరగబోతున్నాయి. ఈ గొడవలు మొత్తం అయిపోయిన తర్వాత గెలిచింది ఎవరంటే ఈ టాస్క్లో తనుజ గారు అయితే గెలవడం అయితే జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ ఒక పజిల్ టాస్క్ పెడతాడు. సో ఆ పజిల్ టాస్క్లో అందరు పాల్గొంటారు. సంజన, భరణి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, అదేవిధంగా ఇమాన్యుయల్, తనుజ అందరు పాల్గొంటారు. ఇక్కడ సంచాలకుగా కళ్యాణ్ పడాల వివరిస్తారు. సో ఈ టాస్క్లో ఫస్ట్ మన సంజన గారు అవుట్ అవడం వల్ల బిగ్ బాస్ సంజన గారిని ఇమ్యూనిటీ రేజ్ నుంచి కంప్లీట్గా అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలాంటి టాస్కులు సంజన గారు ఆడరు. సో అదేవిధంగా సెకండ్ టాస్క్ బర్నీ గారు గెలిచినాక, సో ఇక్కడ ఒక టాస్క్ గెలిచిన తనుజని, రెండో టాస్క్ గెలిచిన బర్నీని, వీళ్ళిద్దరిని బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి పిలుస్తారు. అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ సేమ్ నిన్న డిమాన్కి, ఇమాన్యుయల్కి క్వశ్చన్ అడిగారు కదా. అదేవిధంగా ఈరోజు కూడా మన బర్నీ గారికి, తనుజ వీళ్ళిద్దరి మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్ ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది అనేది ఆడియన్స్కి అడుగుతారు. సో ఆడియన్స్ మ్యాక్సిమం సపోర్ట్ తనుజ గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో ఆ విధంగా తనుజ గారు ఓట్ అప్పీల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ తనుజ గారిని కొన్ని రకమైన క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. తనుజ గారు దానికైతే రిప్లై అయితే ఇస్తారు. ఇది ఇప్పటికి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ గారు ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ ఏ అన్అఫిషియల్ ఓటింగ్ చూసినా కూడా తనుజ గారి ఓటింగ్ అనేది 35% కొనసాగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డిమాండ్ పవన్ 16, ఇమాన్యుయల్ 15, సంజన 14, బర్నీ 13, 10% సుమన్ శెట్టి ఉన్నారు. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్నది మన ఇమాన్యుయల్, తనుజ. డేంజర్ జోన్లో ఉన్నది డేంజర్ జోన్లో ఉన్నది మన డిమాండ్ పవన్, బర్నీ. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సంజన గారు, సుమన్ శెట్టి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకంటే ఎవరు కావచ్చు అంటే, నా అనాలిసిస్ ప్రకారం కరెక్ట్ అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ కాబోతున్నారు. అది ఈ రోజు నైట్ అన్నా రేపు నైట్ అన్నా 100% ఎలిమినేట్ కాబోతున్నారు. నాకు తెలిసి ఫ్రైడే రోజు చూపిస్తారని అనిపిస్తుంది. అదేవిధంగా వీకెండ్లో కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు ఈ వారము. బిగ్ బాస్ టాప్ 5 ప్లాన్ చేస్తుంది కాబట్టి, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కంటెస్టెంట్లను పంపిస్తే మొత్తం టాప్ 5 మిగులుతారు. బిగ్ బాస్ ప్లాన్ అది. మీ అనాలిసిస్ ప్రకారము డబల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు ఎలిమినేషన్ కావాలి, అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలి, అదే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఛాన్స్ ఆ ముగ్గురు మధ్యలో ఉందంటే 100% ఆ ముగ్గురు మధ్యలో ఉంది. ఆ ముగ్గురు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ. వీళ్ళు ముగ్గురు ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎలా అంటే, కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు. అదేందో పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాదంటే 100% పల్లవి ప్రశాంత్ కామన్ కాదు, 100% ఇన్ఫ్లుయెన్సర్ తను. ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు 2 లక్షల పైన ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా 3 లక్షల పైన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు. సో తను ఎలా కామన్ అవుతారో, కామనర్ కాదు, 100% జెన్యున్ కామనరు కళ్యాణ్ పడాల. సో
తను విన్నర్ అయితే కామనర్ విన్నర్ అయినట్లు, అదేవిధంగా తనుజ విన్నర్ అయితే ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయినట్లు, అదేవిధంగా ఇమాన్యుల్ విన్నర్ అయితే ఒక కమెడియన్ విన్నర్ అయినట్లు. సో ఓవరాల్గా ఈ ముగ్గురులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తాను. నేను మీ జ్ఞానేశ్వర్.